రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ మారుతి కాంబోలో అయితే రాజాసాబ్ సినిమా రాబోతుంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా అయితే సినిమా రాబోతుంది. ఈరోజు అయితే టీజర్ వచ్చింది. టీజర్ చాలా ఆకట్టుకుంది. ఇది హర్రర్ అండ్ కామెడీ జోనర్లో అయితే వస్తుంది. మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం రాజాసాబ్ సెట్లోనే ఉన్నాం. ఇది లోపలికి వెళ్ళి అయితే రాజాసాబ్ సెట్ ఎలా ఉందో అయితే మనం తెలుసుకుందాం. ఇది రాజాసాబ్ సెట్ అన్నమాట. సో మనం చూసుకోవచ్చు. రాజాసాబ్ టీజర్లో అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక భవంతి ఉంటుంది, బంగ్లా ఉంటుంది కదా, ఇదే ఆ బంగ్లా అన్నమాట. మనం చూసుకోవచ్చు. అక్కడ ఇదంతా కూడా ఒక రాజభవనంలా మనకైతే టీజర్ కనిపించింది. మనం చూసుకోవచ్చు. ఇది భవనం అన్నమాట. భవనం తర్వాత ఒక ఇది డూప్లెక్స్ హౌస్. సో మనం పైకి వెళ్తా ఉంటే అక్కడ ఫోటో కూడా టీజర్లో అయితే మనకు స్పష్టంగా కనిపించింది. సో మనకు అక్కడ ఫోటో కూడా కనిపిస్తుందిగా. టీజర్లో మీకు ఫోటో అది కనిపిస్తుంటుంది. సో అదే ఈ ఫోటో అన్నమాట. సో ఇక్కడ అయితే చాలా చక్కగా డిజైన్ చేశారు. చాలా అంటే మనం చూసుకోవచ్చు. ఒక ఫాంటసీ అంటే ఒక గత రాజ్యాలు ఉన్నప్పుడు రాజభవనాలు ఎలా ఉండేటివి, అప్పుడు ఎట్లా ఉండేదని చెప్పేసి కూడా ఈ భవనాన్ని బట్టి అయితే మనకు స్పష్టంగా అయితే కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు. ఇదే అన్నమాట రాజాసాబ్ సెట్ అన్నమాట ఇది. సో చాలా అందరూ అయితే ఆసక్తిగా ఎదుర్కొస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ ఇప్పటివరకు కూడా యాక్షన్ సినిమాలే చాలా చేశారు, కానీ ఇట్లా హర్రర్ అండ్ కామెడీ జోనర్ సినిమాలు అయితే ఎప్పుడు చేయలేదు. సో మారుతి ప్రభాస్ కాంబోలో అయితే సినిమా రాబోతుంది. టీజర్ అయితే చాలా ఆకట్టుకుంది. మనం చూసుకోవచ్చు. ఇందులో మనకు హర్రర్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనకు ఒక రూమ్ అయితే చూపిస్తాను మీకు. హర్రర్ అంటే ఇక దయ్యాలు కావచ్చు, మనకి ఇట్లా హర్రర్ అని మనకు హర్రర్ సినిమా ఉంటాం కదా, మీకు ఆ ఎక్స్పీరియన్స్ కోసం అయితే మీకు ఒకటి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది కూడా సినిమాలో కనిపించబోతుంది. ఇందులో మనకు మొత్తం ఇట్లా నిమ్మకాయలు, పొడుగు ఇట్లా అన్నీ కూడా మనకు ఉంటాయి. సో హర్రర్ సినిమా ఎట్లా ఉంటుందో, ఆ డిజైన్ సెట్ ఎట్లా ఉంటుందో కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నారుగా, ఇదే డోర్ అన్నమాట. సో ఇందులోకి వెళ్ళినట్టయితే మనకు చాలా భయంకరంగా కనిపిస్తుంది. మనకు దయ్యాలు, భూతాలు ఎట్లా ఉంటాయని చెప్పేసి కూడా మనకు చూపించే ప్రయత్నం అయితే చేశారు. సో మనం లోపలికి వచ్చి చూసుకోవచ్చు. చాలా భయంకరంగా అయితే డిజైన్ చేశారు. ఇక చూసారు కదా, ఇదే అన్నమాట. ఒక హర్రర్ అంటే మనకు భయపడిపోతాం ఈ సీన్లు చూస్తుంటే. ఎందుకంటే చాలా క్రూషియల్గా అయితే ఉంది. చూసుకోవచ్చుగా, ఇక్కడ ఒక డిజైన్ అయితే వేశారు, ఒక చక్రం అయితే వేశారు. ఇక్కడ కోడిగుడ్లు, నిమ్మకాయలు, అలాగే మనకు పసుపు, కుంకుమ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీపాలు అయితే వెలిగించారు. అక్కడ పుర్రె కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ ఉంది కదా, ఇక్కడ బలిచ్చే ముందు పుర్రెను కావచ్చు, అలాగే బలి వేయడానికి చూసుకున్నారుగా. మనం పాత సినిమాల్లో ఎట్లా ఉంటుంది దయాల సినిమాలో, సేమ్ అలాగే అయితే ఇక్కడ డిజైన్ చేసినట్టయితే కనిపిస్తుంది. మనకి ఇక్కడ చూసినట్లయితే చాలా క్రూషియల్ అంటే చాలా భయంకరంగా మనకు సినిమా చూస్తే దయ్యాలు నిజంగానే ఉన్నట్టు, అంటే మనకు హర్రర్ సినిమా ఎట్లా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఈ సెట్లో అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇదన్నమాట సెట్. రాజసాబ్ టీజర్ చూశారు కదా, టీజర్లో ఒక బొమ్మ అయితే మీకు కనిపిస్తుంది. అదే అది విలియన్ బొమ్మ అన్నమాట. మనం చూసుకోవచ్చు. డూప్లెక్స్ హౌస్ ఇది ఒక సెట్ అయితే వేశారు. ఇది భారీ ఎత్తున సెట్ అయితే ఏర్పాటు చేశారు. మారుతి ప్రభాస్ కాంబినేషన్లో అయితే సినిమా వస్తుంది. టీజర్ అయితే చాలా ఆకట్టుకుంది. ఇప్పటికే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయితే యూట్యూబ్లో టీజర్కి రావడం జరిగింది. మనకు టీజర్లో ఇది అయితే ఫోటో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక టీజర్లో ఇదే అనమాట. మనకు సినిమా డిసెంబర్ 5 రోజు అయితే ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజ్లో అయితే సినిమా రాజాసాబ్ రిలీజ్ కానుంది. సో చాలా భారీ ఎత్తున అయితే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీపుల్స్ మీడియా చిత్రాన్ని అయితే నిర్మిస్తుంది. మనం చూసుకోవచ్చు. టీజర్లో ఇదే మనకు సంజయ్ దత్ ఫోటో అయితే కనిపిస్తుంది. ఇదే ఆ ఫోటో అనమాట. సినిమాలో కూడా మనకు ఇదే ఫోటో కనిపిస్తుంది. చూసుకోవచ్చు. ఇంకా ఇది ఒక రాజభవనాన్ని అయితే ఇక్కడ సెట్ లాగా వేశారు. సో ఈ రాజభవనం మనం చూసుకోవచ్చు. ఇక్కడ పైన సేమ్ మనం ఒకప్పుడు ఎట్లా ఉండేదో అట్లనే ఈ సెట్ని అయితే రూపొందించారు. మనం చూసుకోవచ్చు. లోపలికి వెళ్ళినట్టయితే బెడ్రూమ్లు ఉన్నాయి, లైబ్రరీ ఉంది, అలాగే కిచెన్ కూడా ఉంది. కిచెన్ వెళ్ళి అయితే పరిశీలిద్దాం.
ప్రస్తుతం ఇప్పుడు రాజాసాబ్ భవనం అంటే ఒక భవనం అయితే ఉంది. ఈ భవనంలో కిచెన్ అయితే ఉంది. ఆ కిచెన్ ఓపెన్ చేసి చూద్దాం. ఆ కిచెన్ ఎట్లా ఉంది, అసలు సినిమాలో చూపించినట్టుగానే కిచెన్ ఉందో ఒకసారి అయితే చూద్దాం. ఇది కిచెన్ అన్నమాట. చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది మనకు. ఒకప్పుడు అంటే గతంలో ఎట్లా ఉండేవని మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం చూసుకోవచ్చు. ఆ మట్టితో చేసినటువంటి కావచ్చు, అలాగే రాగి కావచ్చు, ఇత్తడి కావచ్చు, అవే వస్తువులు అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇదన్నమాట రాజాసాబ్లో కనిపించే ఒక భవనంలోని కిచెన్ ఇది. సో చాలా పెద్దగా అవుతుంది. రకరకాల వస్తువులు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. వస్తువులు ఇచ్చి చెప్తే చాలా పెద్దగా అవుతుంది వీడియో. సో చూసారు కదా, ఒకప్పుడు ఎట్లా ఉండేది, మన రాజ్యాలు ఉన్నప్పుడు భవంతులు ఉన్నప్పుడు ఎట్లా కిచెన్లో ఉండేదని చెప్పేసి కూడా ఒక క్రియేషన్ అయితే చేశారు ఇక్కడ. ఇది కావచ్చు ఇక్కడ. సో మనం చూసుకోవచ్చుగా ఇక్కడ రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. అప్పడాలు కావచ్చు, లేక ఇక్కడ వస్తువులు కావచ్చు, మనం పప్పు రుబ్బుకునేది కావచ్చు, స్పూన్స్ కావచ్చు, అలాగే రకరకాల అయితే ఇక్కడ మనకైతే ఉంది. ఒక చాట కావచ్చు, రకరకాల వస్తువులు అయితే ఉన్నాయి. చూసుకున్నాము ఇది కిచెన్ అన్నమాట. ప్లస్ మనం ఇప్పుడు లైబ్రరీ అయితే ఉన్నాం. చూసారు కదా, విశాలమైన లైబ్రరీ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. సో లాట్ ఆఫ్ బుక్స్ అయితే కలెక్ట్ చేశారు. మనం ఒక రియల్ లైబ్రరీకి పోతే ఎలా ఉంటుందో కూడా అక్కడ మనకు స్పష్టంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ టేబుల్ కావచ్చు, రకరకాల బుక్కులు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే మనం చూసుకోవచ్చు అక్కడ టైపింగ్ అంటే మనం చూసుకోవచ్చు, గతంలో టైపర్ ఉండదు కదా, స్టెన్నో అంటారు. సో అక్కడ టైపర్ అయితే ఉంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఒకప్పుడు ఎట్లా రాజుల కాలంలో లైబ్రరీ ఎట్లా ఉందో కూడా అట్లనే డిజైన్ అయితే చేశారు. మనకి ఇక్కడ స్పష్టంగా అయితే కనిపిస్తుంది. అక్కడ లాట్ ఆఫ్ బుక్స్, దాదాపు ఒక వందలాది బుక్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసినట్లయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ కూర్చొని చదువుకోవడానికి అయితే ఒక టేబుల్ ఏర్పాటు చేశారు. ఇవన్నీ టేబుల్ మీద బుక్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇంగ్లీష్ కావచ్చు, ముఖ్యంగా అన్ని ఇంగ్లీష్ బుక్స్ అయితే కనిపిస్తున్నాయి. మనం చూసుకోవచ్చు. రాజాసాబ్ సినిమాలో అయితే మీకు ఈ లైబ్రరీ అయితే కనిపించబోతుంది. December 5th ప్రపంచవ్యాప్తంగా రాజాసాబ్ సినిమా అయితే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాజాసాబ్ సినిమాలో ఒక లైబ్రరీ ఉంటుంది, ఒక భవనంలో లైబ్రరీ. ఇదే ఆ లైబ్రరీ అనమాట. మీరు సినిమాలో చూస్తారు, అదే లైబ్రరీ అని చెప్పేసి కూడా మీరు గుర్తించే అవకాశం అయితే ఉంది. సో చాలా భారీ ఎత్తున అయితే ఈ లైబ్రరీని ఏర్పాటు చేశారు. మనం ఈ భవనంలో ఇంకా మరిన్ని సెట్ల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం బెడ్రూమ్ సెట్ వద్ద అయితే ఉన్నాం. బెడ్రూమ్ చూద్దాం లోపల ఎలా ఉంటుందో. రాజుల కాలం నాటి బెడ్రూమ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. లోపలికి వెళ్ళి నేను డోర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇదే అన్నమాట రాజుల కాలం నాటి బెడ్రూమ్. ప్రభాస్ రాజాసాబ్ సినిమాలో కనిపించే బెడ్రూమ్ ఇదే అన్నమాట. సో ఇది మనం చూసుకోవచ్చు, సేమ్ రాజుల కాలం ఎలా ఉంటుందో అలానే ఇది బెడ్రూమ్ అనేది డిజైన్ చేశారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ బుక్స్ కావచ్చు, బెడ్ ల్యాంప్ కావచ్చు, అలాగే మిర్రర్ కావచ్చు, ఇక్కడ అన్ని స్పష్టంగా కనిపిస్తుంది మనకు. ఇక్కడ బుక్స్ చాలానే ఉన్నాయి. ఇక్కడ ర్యాక్స్ కూడా, అంటే మన వస్తువులు పెట్టుకోవడానికి ఒక టేబుల్ కూడా ఏర్పాటు చేశారు. ఆ పక్కనే ఇక్కడ బెడ్ కూడా ఉందన్నమాట. ఇదే బెడ్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ సినిమాలో అయితే మీకు కనిపిస్తుంది ఇదే బెడ్ అనమాట. రాజాసాబ్ సినిమాలో మీకు December 5th రోజు అయితే ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలోని బెడ్రూమ్ అయితే ఇట్లా ఉంటుంది. ఈ సినిమా చూసినట్టయితే మీకు బెడ్రూమ్ ఇదే అని మీకు గుర్తొచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది బెడ్రూమ్ అనమాట. రాజుల కాలం ఎలా ఉంటుందో బెడ్రూమ్ అలానే అయితే డిజైన్ చేశారు. సో చూసుకోవచ్చు ఇక్కడ ఒక డిజైన్ కూడా ఉంది. మనం చూసుకోవచ్చు సింహం బొమ్మను కూడా ఇక్కడ వేశారు, ఒక డిజైన్గా వేశారు. ఇక్కడ ఒక బీరువా అయితే ఏర్పాటు చేశారు. చూసారుగా బీరువా డోర్ కూడా ఇక్కడ సింహం చేశారు. ఇట్లా మనం ఓపెన్ చేసుకున్నట్టయితే ఇక్కడ బీరువా అయితే ఓపెన్ అవుతుంది. ఇదే అన్నమాట బీరువా. సో రాజాసాబ్ సినిమాలో బెడ్రూమ్లో ఉన్న బీరువా చాలా చక్కగా డోర్ అయితే డోర్ పై ఇక్కడ సింహం మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇది భవనంలో కొన్ని గదులు అయితే నిర్మించారు. ఇది చూసుకోవచ్చు, అతి భయంకరంగా అయితే దీన్ని డిజైన్ చేస్తారు. ఇది ఒక బావి అన్నమాట. బావిలో ఒక మనిషి వేలాడుతున్నట్లయితే ఇక్కడ డిజైన్ అయితే చేశారు. చూసారు కదా, ఇది కూడా మీకు సినిమాలో కనిపిస్తుంది. చాలా భయంకరంగా అయితే దీన్ని ఏర్పాటు చేశారు. దయ్యాలు, భూతాలు, ఒక హర్రర్ సినిమా చూస్తే ఎలా ఉంటుందో అలా హర్రర్గా అయితే దీన్ని డిజైన్ చేశారు. ఇది బావి అన్నమాట. బావిలో ఒక మనిషి వేలాడుతున్నట్లయితే మనకు కనిపిస్తుంది. అలాగే అటు పక్కకి వెళ్ళినట్టయితే అక్కడ మనకు చూసుకున్నట్లయితే అక్కడ నిమ్మకాయలు, క్షుద్ర పూజలు చేస్తే ఎలా ఉంటాయో అలాంటి ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మనకు బోన్స్ కావచ్చు, అలాగే మన హెడ్ అంటే పుర్రె కావచ్చు, అలాగే కుంకుమ, పసుపు, రకరకాల అంటే మట్టితో కడిపినటువంటి బియ్యం, అలాగే దీపం, కోడిగుడ్లు, నిమ్మకాయలు అయితే ఇక్కడ ఉన్నాయి. అలాగే పసుపు, బియ్యం కూడా ఉన్నాయి. మనకు కనిపించవచ్చు అక్కడ బొమ్మలు, చేసిన బొమ్మలు చూసుకోరుగా, బాణామతి అంటే మంత్రాలు చేస్తే బొమ్మలు వాడతారుగా, అటువంటి బొమ్మలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో చాలా భయంకరంగా ఉంటుంది. హర్రర్ సినిమా ఎట్లా ఉంటుందో రాజసాబ్లో కూడా హర్రర్ అయితే చూపించబోతున్నారు. మీకు ఈ సీన్లు అయితే సినిమాలో కనిపించబోతున్నాయి. ఇక్కడ ఎగ్స్ కూడా ఉన్నాయి, అలాగే ఇక్కడ సున్నం కూడా ఉంది, ఇక్కడ ఎముకలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు సినిమాలో December 5th రోజు ప్రపంచవ్యాప్తంగా రాజాసాబ్ విడుదల కాబోతుంది. ఈ సినిమాలో మీకు హర్రర్ సీన్స్ అన్నీ కనిపించబోతున్నాయి. హర్రర్ సీన్స్లో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ కూడా కనిపించబోతున్నాయి. అలాగే హర్రర్తో పాటు కామెడీ కూడా ఉంటుంది. సో ప్రపంచవ్యాప్తంగా December 5th ప్రభాస్
రాజాసాబ్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే టీజర్ అయితే రిలీజ్ అయ్యి లాక్స్ ఆఫ్ వ్యూస్ అయితే యూట్యూబ్లో వచ్చి. సో మీరు కూడా December 5th వరకు వెయిట్ చేయండి. అప్పటి వరకు కూడా ట్రైలర్ లాంచ్ కావచ్చు, ప్రీ రిలీజ్ కావచ్చు, ఇవన్నీ ఈవెంట్స్ ఉంటాయి. కానీ December 5th రోజు మాత్రం రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.